టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఘటన ఏ విధంగా జరిగిందనే విషయంపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ది హత్య లేక ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కుత్తి రైల్వే స్టేషన్ నుంచి మనిషి నిలబడి ఉన్నట్టుగా 2 బొమ్మలు, కూర్చున్నట్లుగా ఉన్న ఒక బొమ్మను ట్రైన్లోకి పోలీసులు ఎక్కించారు. ఫస్ట్ క్లాస్ 2 టైర్ 3 టైర్ బోగిల్లోని డోర్ల నుంచి ఆ బొమ్మలను సరిగ్గా మృతుడు సతీష్ కుమార్ మృతదేహం పడి ఉన్న ప్రదేశం వద్దకు రాగానే కిందికి తోసివేశారు. ఇలా సీన్ రీక్రియేషన్ ప్రక్రియను మొత్తం డ్రోన్ కెమెరాలతో ఇలా ఉంటే సతీష్ కుమార్ కు సమానమైన బరువు గల బొమ్మల్లో ఒకటి 2 అడుగులు, మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియను జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కేసులో సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి క్షుణ్ణంగా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ 13వ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ప్రయాణించిన వారి లిస్టును పోలీసులు సేకరించారు. ప్రయాణికుల్లో పాత నేరస్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వారెవరైనా ఉన్నారా అనే కోణంలో మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని బలవంతం చేయడం ఏమిటని ఆయన విమర్శించారు. కుటుంబ సభ్యులు ఇది హత్యేనంటూ స్పష్టంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారని, దీనిపై కరుణాకర్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. హత్య జరిగిన వెంటనే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య, దానికి ఏదైతే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని సతీష్ కుమార్పై ఒత్తిడి తెచ్చారు. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఒకటే ప్రశ్నిస్తాను. ఏదైతే నిన్న జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హత్య చేశారో అనే వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి ఏమని సమాధానం చెప్తాడు కరుణాకర్ రెడ్డి? టీటీడీ పరకామణిలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి ఏవీఎస్ఓ ప్రస్తుత రైల్వే సీఏ సతీష్ కుమార్దే హత్యేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి సోదరి ఫిర్యాదుతో BNS 103/1 సెక్షన్ పెట్టి హత్యానేరం కింద